తెలంగాణ ప్రభుత్వం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కొత్త పాలక మండలిని అధికారికంగా ఏర్పాటు చేసింది. ఈ కొత్త ట్రస్ట్ బోర్డులో ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖకు సభ్యురాలిగా అవకాశం కల్పించడం విశేషంగా మారింది. కొత్త ట్రస్ట్ బోర్డులో ఎవరు ఉన్నారు? చైర్మన్గా ఎవరిని నియమించారు? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ ధార్మిక, హిందూ మత సంస్థలు మరియు ఎండోమెంట్స్ చట్టం 2025 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కొత్త పాలక మండలిని ఏర్పాటు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ట్రస్ట్ బోర్డుకు ప్రముఖ పారిశ్రామికవేత్త ఎంఎస్ఎన్ గ్రూప్ చైర్మన్ ఎం. సత్యనారాయణ రెడ్డిని చైర్మన్గా నియమించింది. అలాగే మొత్తం 10 మంది సభ్యులతో ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేయడంతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉన్నతాధికారులను ఎక్స్ అఫీషియో సభ్యులుగా కూడా నియమించింది. కొత్తగా ఏర్పాటైన ట్రస్ట్ బోర్డులో పలువురు ప్రముఖులకు చోటు లభించింది. వారిలో ప్రముఖ సినీ నటుడు చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖ, ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి, మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ కుమారుడు విజయేందర్ గౌడ్ సహా పలువురు సభ్యులుగా నియమితులయ్యారు. ఈ నియామకాలు రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు పదవీకాలం నియామక తేదీ నుంచి 2 ఏళ్లు లేదా ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు అమల్లో ఉంటుంది. కొత్తగా నియమితులైన సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించాలని యాదగిరిగుట్ట దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మొత్తంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కొత్త ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయడం, అందులో ప్రముఖులకు చోటు కల్పించడం రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. ఇక ఈ కొత్త పాలక మండలి ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సేవలు అందించే దిశగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.